గవర్నర్ వద్దకు వెళ్లేందుకు అదే దాదాగిరి. మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వైద్య కళాశాలకు వ్యతిరేకంగా అంటే పీపీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేటు పీపుల్ వీళ్ళు ముగ్గురు ఆధ్వర్యంలో నడిచే విధంగా అయితే ప్రతిదీ ముందుకెళ్తుంది, సమర్థవంతంగా వెళ్తుంది, ఎక్కడైనా తప్పు జరిగినా కూడా పబ్లిక్ ప్రశ్నించడానికి కూడా ఉంటుంది అని అన్ని రకాలుగా కూడా కూటమి ప్రభుత్వం దాన్ని తీసుకెళ్తుంటే ఎక్కడికక్కడ అభివృద్ధి జరుగుతున్నా కూడా దానికి వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమంగా వైసీపీ ఒక కార్యక్రమం తలబెట్టింది. అయితే ఆ సంతకాలని గవర్నర్ గారికి సమర్పించే విధంగా కూడా వెళ్ళేటప్పుడు వైద్య కళాశాలపై కోటి సంతకాలను సమర్పించేందుకు మంది మార్బలంతో లోక్ భవన్కు ర్యాలీగా వెళ్ళిన జగన్, కాన్వాయ్తో సమాంతరంగా బైక్ ర్యాలీ, మధ్యలో కోడల వద్దకు పెద్ద ఎత్తున జనాన్ని తరలించి హడావిడి. వాస్తవానికి ఈ కోడలి దగ్గరికి జనాలు తీసుకురావడము, రప్ప అనడము, వాళ్ళతో సీఎం అని జగన్మోహన్ రెడ్డి గారికి నినాదాలు చేయించుకోవడం అని చెప్పాలి. ఇప్పుడు నెక్స్ట్ సీఎం అవుతారు అని అంటే ఎన్నికలకు క్యాన్వాసింగ్ వెళ్ళినప్పుడు అర్పించవచ్చు. ప్రతి దగ్గర కూడా ఏంటి ఆఖరికి కోర్టుకు వెళ్ళినప్పుడు హైదరాబాద్లో అంత ఆదరణ ఎక్కడుందండి, అంత జనాలు ఎక్కడున్నారండి? దీనికి మామూలుగా మాట్లాడుకుంటే బీఆర్ఎస్ 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు, కేటీఆర్ గారు మంత్రిగా చేసి అంత వేయని వాళ్ళకే ఎక్కడా సీఎం అనే నినాదాలు రావట్లేదే. నెక్స్ట్ వీలే కాంగ్రెస్కి వ్యతిరేకత వచ్చేసింది, నెక్స్ట్ బీఆర్ఎస్ఏ వస్తుందని కొంతమంది విశ్లేషకులు చెప్తున్నా కూడా ఎక్కడ సీఎం అని నినాదాలు రావట్లేదు. మరి హైదరాబాదులో ఈయనకి బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి కోర్టు వరకు కూడా సీఎం నినాదాలు ఎక్కడ? అవి కల్పించినవా, తీసుకొచ్చినవా? చిన్న లాజిక్ కదా అది. సో ఇక్కడ కూడా పరామర్శలకైనా ఇంకో పేరుతో పర్యటనకు వెళ్ళినా మంది మార్పులతో భారీగా షో చేయడం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అలవాటే అన్నట్టుగా ఒక ప్రధాన వార్తాపత్రిక ఇక్కడ ప్రచురించింది. ఆ అలవాటును చివరికి రాష్ట్ర గవర్నర్ కలిసేందుకు వెళ్తున్నప్పుడు కూడా కొనసాగించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ప్రభుత్వ వైద్య కళాశాల నిర్వహణను పీపీపీ విధానంలో ప్రైవేటు వ్యక్తులకు ప్రభుత్వం అప్పగిస్తోందని ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైకాపా ఆధ్వర్యంలో సేకరించిన కోటి సంతకాలను సమర్పించేది గురువారం లోక్ భవన్కు వెళ్ళి గవర్నర్ని కలిశారు. అంటే ప్రైవేటు వ్యక్తులకి ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కుటుంబ సభ్యులకి వాళ్ళ వరకు ఇచ్చుకున్నట్టు బాగుండేదేమో, మేబీ అంటే వీళ్ళ ఆరోపణ అదేనేమో. ప్రైవేటు వ్యక్తులకి ఇచ్చేస్తే అందరికీ సమానంగా, ఇప్పుడు ఒక్కొక్క బిజినెస్ ఎంటర్ప్రీనర్కి ఇస్తే అందరూ ఇది అవుతారు కదా. లిక్కరు మనమే, ఇసుక మనమే, డిస్టిలరీస్ మనమే, ఆఖరికి స్వామివారి నెయ్యి పట్టు అన్నీ మనమే చేసేసుకుంటే మనం అందుకే వెనకేసి అలా చేయాలి. కానీ ఇలాగ ప్రైవేటు వ్యక్తులకి ఇస్తే ఎట్లా? ఇవాళ రేపు చాలా వరకు ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ఏమరపాటు లేదంటే నిర్లక్ష్యం ధోరణి చాలా ఉన్నాయి. నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారి కలెక్టర్ల సమావేశంలో 62 మంది డాక్టర్లు కొన్నేళ్లుగా వృత్తికి రాకుండానే జీతం తీసేసుకుంటున్నారు. వాళ్ళకి నోటీసులు ఇచ్చారు. 62 మంది డాక్టర్లు అంటే భగవంతుడితో సమానంగా కొలిచే వృత్తి అది. అటువంటి డాక్టర్లను అలా చేస్తే వాళ్ళని ఏమనాలి? ఇంకా వాళ్ళని ఎక్స్క్యూజ్ చేయాలా? మరి ఇవన్నీ గవర్నమెంట్ సెక్టార్ ప్రైవేట్ పరం కూడా యాడ్ అయితే, అందుకే కదా మెల్లమెల్లగా అన్నీ ప్రైవేట్ పరం చేయడానికి కారణం నిర్లక్ష్యం. మళ్ళీ ఇక్కడికి వస్తే ప్రజలదే తప్పు, ప్రజలే మారాల్సింది కూడా. మనమే లంచం అంటే 2-3 ఒకేసారి పనికి వెళ్ళినప్పుడు నేను వెళ్ళి లంచం ఇస్తా, ఒరే మా వాడికి కొద్ది చేసేరా అని. నేనే అలవాటు చేసింది అంటే ప్రజల్లో నేను ఒకడే కదా. అక్కడ తీసుకునే ఆ ఉద్యోగి లంచగొండి ఉద్యోగి కూడా మనలో ఒకడే కదా. అలవాటు చేసేది మనమే, తీసుకున్నది వాడే అన్నీ. సో ఇక్కడ ప్రైవేట్ పరం అంటే ఎక్కడికక్కడ కోడా చలిపించడం, నీ పెర్ఫార్మెన్స్ బాగాలేదంటే రేటింగ్ లేకపోతే వాడిని ఉద్వాసన పలకడం, ఇవన్నీ జరుగుతాయి. ఎంతమంది సిన్సియర్గా చేస్తున్నారు సార్? గుండెల మీద చేసుకొని చెప్తే 90% సరిగ్గా లేరు, 10% ఉన్నారు. ఆ 10% కూడా ఈ 90% చెడగొడుతున్నారు. నువ్వే పెద్ద సిన్సియరా, నువ్వే టైంకి వచ్చి వెళ్ళిపోతావా, మేమందరం వెదవలమా, నీ వల్ల మా అందరికీ బ్యాడ్ నేమ్ వస్తుంది, తిరిగి వాడి మీద రివర్స్ చేస్తున్నారు. యూనియన్లు అంట, ప్రతిదానికి యూనియన్లే. ఇంటి వీడి పని చేయడు, టైంకి రాడు. సరే, సో అట్లాంటి నేతృత్వం నేపథ్యం ఏదైతే ఉందో గత ప్రభుత్వ హయాంలో అది పెంచి పోషించింది. వాళ్ళందరూ కూడా డాక్టర్ల వ్యవహారం కూడా చూస్తే గత ప్రభుత్వం సంబంధించిన సిఫార్సుతో కూడి వాళ్ళ ఆఫీసులకు వెళ్ళలేదంట, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉద్యోగం చేయలేదంట. ఇక్కడ చూడొచ్చు, రాజ్భవన్కు వెళ్లే మార్గంలో స్వరాజ్ మైదానంలో బీఆర్ అంబేద్కర్ వద్దకు జగన్ వెళ్లారు. అక్కడ కూడా నేతలు భారీగా జనాన్ని తీసుకొచ్చారు, నిబంధనలు గాలి కుదిలేశారు, నానా హంగామా సృష్టించారు. మొత్తం జనమంతా ఆ స్మృతివనంలోకి వెళ్లడంతో అక్కడ గందరగోళం నెలకొంది. ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కూడా. అయితే ఇక్కడ ఈయన ఇట్లాంటి పోని వెళ్ళొచ్చు, కోటి సంతకాల సేకరణ అవన్నీ చేయొచ్చు.
గత ప్రభుత్వ హయాంలో హైకోర్టు ముట్టికాయలు వేసిన వీళ్ళకి అమరావతిపై చాలా సందర్భాల్లో మీరు ఎందుకు అలా చేస్తున్నారో రైతులుగాని అడిగిన ఎక్కడ అంటే డైరెక్ట్గా జస్టిస్లు వచ్చి గ్రౌండ్ లెవెల్లోకి వచ్చి మీరు అది తీయండి ఇది తొలగించండి అని చెప్పరు కదా. వాళ్ళు ఆర్డర్స్ పాస్ చేస్తే అత్యున్నత న్యాయస్థానం దాన్ని అమలు పరచాల్సింది లా అండ్ ఆర్డర్ వాళ్ళు. వీళ్ళు వాళ్ళకి ఫేవర్ అయిపోతే ఇంకెవరు చేస్తారు, ఎవరు అమలు పరుస్తారు? ఆ ఉన్నతాధికారులు కూడా వాళ్ళకి ఫేవర్గా ఉంటే అమలు పరిచేది ఎవరు? అదే జరిగింది. ఇంత జరిగినా కూడా ఇక్కడ ఇంకొక స్టేట్మెంట్ చూడండి, ఎంత భయంకరమైన స్టేట్మెంట్ అంటే, మేము వచ్చిన 2 నెలల్లో మీరంతా జైలుకే. అంటే ఇంకా సంవత్సరంన్నర అయింది, ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది ఎన్నికలకి, అప్పుడే నెక్స్ట్ కళ్ళగనేసి అంటే ఇంకా అదే ట్రాన్స్లో ఉండిపోయి అధికారులని వార్నింగ్ ఇవ్వడము, బెదిరించడము. మొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా అదే మాట్లాడారు. ఇప్పటికీ ఆయన అలాగే మాట్లాడుతున్నాడు, బెదిరించి ధోరణిలోనే మాట్లాడుతున్నాడు. మీరు ఎవరు భయపడద్దు, మీ పని మీరు చేసుకోండి, మీరు జెన్యున్గా ఏది ఉంటే అదే చేయండి అని కూడా చెప్తూ ఈయన గురించి మాట్లాడడం జరిగింది. ఇక్కడ చూడండి, వైద్య కళాశాల నిర్వాహకులకు జగన్ హెచ్చరికలు. పీపీపీ విధానానికి వ్యతిరేకంగా చేపట్టిన సంతకాల ప్రతులు లోక్భవన్లో అప్పగింత. ఋషికొండపై భవనం మాన్యుమెంట్గా వర్ణన. అబ్బా, అది బోడిగుండు కొట్టించేసి కాస్ట్లీగా, ఆఖరికి కమోడ్ కూడా 3.5 లక్షలు, ఏది దీనికి వెళ్ళే కమోడ్ కూడా 3.5 లక్షలు పెట్టి కొని చేసేదాన్ని ఒక మాన్యుమెంట్గా అభివర్ణించారట. ఏదో దేశ అత్యున్నత సుప్రీంకోర్టు కట్టానో ఒక పార్లమెంట్ కట్టానన్నట్టుగా. అట్లీస్ట్ తెలంగాణలో ఆ సెక్రటేరియట్కైనా పేరు చెప్పుకుంటున్నారు, కేసీఆర్ గారు పేరు చెప్పుకుంటున్నారు. బ్రహ్మాండంగా సెక్రటేరియట్ కట్టారు కేసీఆర్ గారి హయాంలో. అది కదా, ఏం కట్టారు? నేను ఉన్నది కోలగొట్టేశారు తప్ప. సో ఇట్లాగా ఈ ధోరణి ఏదైతే ఉందో, ఆయన బాగానే ఉంటాడు, ఆయన పేరు చెప్పుకొని మధ్యలో జేజేలు పలుకుతూ రూపాయికి పావలాకి పేటీఎంకు రెడీ అవుతుంటారు చూసారా, వాళ్ళు మధ్యలో నలిగిపోతుంటారు, వాళ్ళు రెచ్చిపోతుంటారు మోటివేట్ ఇలా చేయడం వల్ల. ఇక్కడ ప్రభుత్వ వైద్య కళాశాలను పీపీ విధానం నిర్వహణ తీసుకునే వాళ్ళు మేము అధికారంలో వచ్చాక 2 నెలలు తిరక్క ముందే జైల్లో ఉంటారని. చూడండి, అసలు అలా ఉండొచ్చు, అలా అనొచ్చా? అంటే ఎవరు మొన్న కూడా అది అసలు పరకామణి పెద్ద కేసే కాదంటాడు ఆయన. ఎట్లాగా? ఎవరో గుంటూరులో ఒక 3 కుర్రోళ్ళు గంజాయి స్వీకరించి దొరికిపోయి రోడ్డు మీద హల్చల్ చేస్తే వాళ్ళకి మద్దతుగా మాట్లాడతాడు. నెయ్యి ఎవడో కల్తీ చేశాడు, కక్కుర్తి వెధవ ఇలా చేశాడు, అమ్మాడు అని అంటే, ఇప్పుడు వీడికి సంబంధం లేకపోతే వాడు ఎవడైతే అలాంటి తప్పు పని వాడిని శిక్షించండి ఒక స్టేట్మెంట్ ఇచ్చొచ్చు కదా. లోపాయకారంగా సంబంధం ఉంటే ఉండొచ్చు కాక. అది కూడా అది నెయ్యి, ఆవులు తినే ఆహారం లోపం వల్ల నెయ్యి ఎలాగుందంట. క్లియర్గా నేషనల్ మీడియా సహా కెమికల్స్తో తయారైందని చెప్తుంటే దాన్ని కూడా వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తాడు ఈయన. ఇటువంటి స్థాయి వ్యక్తి ముఖ్యమంత్రి అయిపోయి ఇప్పుడు మాజీగా ఉన్న ముఖ్యమంత్రి ఎలా అయిపోయారో కూడా ఆశ్చర్యం కనిపిస్తుంది. ముఖ్య నేతలతో కలిసి ఆయన గురువారం లోక్భవన్కి వెళ్ళి గవర్నర్ అబ్దుల్ నజీర్ని కలిశారు. ఈ విధంగా సంతకాలు సేకరించి ముందుగానే హెచ్చరిస్తున్నట్టు ఎక్కడ ఖండాంతరాలు ఎక్కడున్నా కూడా వదలం ఆ అధికారిని తీసుకొచ్చి రప్ప అన్నట్టుగా మాట్లాడుతున్నారు. దీనిపై ప్రభుత్వం కూడా పెద్దగా స్పందించట్లేదు. ఎందుకు స్పందించట్లేదంటే, సరే అలా ఏదో అనుకోని మనకెందుకు. నిజంగా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కాన్సన్ట్రేట్ చేస్తే జైలు ఖాళీ ఉంటాయా, కొత్త బ్లాకులు కట్టాలేమో. పైపెచ్చు వీళ్ళిచ్చే స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఈ పీపీపీ విధానాన్ని కూటమి ప్రభుత్వం సమర్థిస్తోంది. కూటమి ప్రభుత్వం ఎవరున్నారు? టీడీపీ, జనసేన, బీజేపీ. మొన్న ప్రధాని మోదీ గారు ఏం స్టేట్మెంట్ ఇచ్చారు? మీరు వైసీపీ ఇచ్చే స్టేట్మెంట్లు మీరు ఇకపై అడ్డుకోవాలి, ప్రభుత్వంలో మనం కూడా ఉన్నాము అని చెప్తున్నారు. సో చూద్దాం బీజేపీ వాళ్ళు దీనికి ఇకపై కౌంటర్లు ఇస్తారా, లేదా ప్రధానమంత్రి మోదీ గారి మాటను కూడా పెడచమని పెడతారా అని అంటే, ఇంకా ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులు ఎటువంటిగా ఏ విధమైన నిర్ణయాలతో ముందుకెళ్తారో వెయిట్ అండ్ సీ. సో ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ సంతకాల సేకరణకు సంబంధించి ఏదైతే చేశారో దీన్ని ఇంకా ఈ విధంగా రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడడము. ఇప్పటికీ ఆ బ్యాచ్ ఏదైతే ఉందో ఇంకా కొద్దిమందే ఉన్నారు, అందరూ లేరులేండి. ఇప్పుడు చూడండి వెనక ఇప్పుడు ఒకటి చూస్తే ప్రధానంగా ఎవరెవరు ఉన్నారు, బొత్స గారు లాంటి వాళ్ళు కొంతమందే ఉన్నారు తప్ప చాలామంది ప్రముఖులు కూడా లేరు. మెల్లమెల్లగా వాళ్ళు సైడ్ అయిపోతున్నారు ఏం అనలేక. సో ఈ నేపథ్యం ఏదైతే ఉందో ఇది మొత్తం మీద రాష్ట్ర రాజకీయాల్లో 19 నుంచి 24 ఆ అధ్యాయం ఏదంటో అది చీకటి అధ్యాయంగా కూడా చాలామంది విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.